ఇక్కడ ఒక విషయాన్ని పరిశీలించండి. కలుషితమైన నీరు, ఆహారం, ఈగవాకం. కలుషితమైన నీరు, ఆహారం, ప్రత్యక్ష తాకిడి. కలుషితమైన నీరు, ఆహారం, ప్రత్యక్ష తాకిడి. ఇన్ని వ్యాధులు ఉన్నాయండి. కలుషితమైన నీరు, ఆహారం ద్వారా మాత్రం కలరా టైఫాయిడ్ ఇది గుర్తుపెట్టుకోరు. ఈ రెండు గుర్తుపెట్టుకొని ప్రత్యక్ష తాకిడి అని యాడ్ చేసినప్పుడు ఈ వ్యాధులన్నీ గుర్తుపెట్టుకోండి. డిప్తీరియా, గోరింత దగ్గు, ధనుర్వాతం, హెపటైటిస్ బి, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా బి. హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా బి ఇవి గుర్తుపెట్టుకోరు ఈ వ్యాపించే విధానంలో. ఓకేనండి. నెక్స్ట్ వైరస్లు, బ్యాక్టీరియా, ప్లాస్మోడియం, ప్రోటోజోన్ ఒకటే ఉందండి. ప్లాస్మోడియం అది మలేరియా, ఇది గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ బ్యాక్టీరియా. ఇక్కడ బ్యాక్టీరియా వచ్చిందండి. బ్యాక్టీరియా అయితే గుర్తుపెట్టుకోరు. వైరస్లు చాలా ఉంటాయి. బ్యాక్టీరియా క్షయ, టైఫాయిడ్, కలరా టైఫాయిడ్, బ్యాక్టీరియా కలరా టైఫాయిడ్, గోరింత దగ్గు, డిప్తీరియా, ధనుర్వాతం. అంటే 3 ఎందుకని చెప్పంటే 3 కాతోనే గోరింత దగ్గు, డిప్తీరియా, ధనుర్వాతం. కో ముందు పెట్టేసండి. గోరింత దగ్గు ముందు పెట్టేసుకొని డిప్తీరియా, ధనుర్వాతం, క్షయ, కలరా టైఫాయిడ్, డిప్తీరియా, గోరింత దగ్గు, ధనుర్వాతం. ఈ బ్యాక్టీరియా ద్వారా వచ్చినాయండి. కాతను వచ్చేటి, కాతోటి స్టార్ట్ అయ్యేటి బ్యాక్టీరియాని అట్లా బండగుర్తులాగా పెట్టుకోరి. ఓకేనండి. వైరస్లు ఆల్రెడీ గాలిలో ఎగిరేటి చెప్పానండి. మతగవ గాలిలో ఎగిరింది, మతగవ సై అని. ఓకేనండి. నెక్స్ట్ డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడు వ్యాపు. ఈ వైరస్లు దోమల ద్వారా అండి. దోమల ద్వారా గుర్తుకుంటాయి కాబట్టి ఇవి గుర్తుపెట్టుకుంటారండి. హెపటైటిస్ బి, హిమోఫిలస్ బి, ఇన్ఫ్లుయెంజా బి కూడా వైరస్ ద్వారా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోర్రి. ఓకేనండి. ఈ అన్నిట్లలో టీకాలు గుర్తుపెట్టుకోవడం, నివారణ పద్ధతులు గుర్తుపెట్టుకోవడం కొద్దిగా కష్టమైన. క్షయకు బీసీజీ గుర్తుకుంటుంది. తట్టుగోద పిల్లలకు ఎంఎంఆర్, మసూచికి వరిసెల్ల. ఈ 3 టీకాలు గుర్తుపెట్టుకోరి. డిప్తీరియా, గోరింత దగ్గు, ధనుర్వాతం, ట్రిపుల్ యాంటీజెన్ డిపిటి. డిప్తీరియా, గోరింత దగ్గు, ధనుర్వాతం ఇది గుర్తుపెట్టుకోరి. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది పెంటావాలెట్. డిప్తీరియా, గోరింత దగ్గు, ధనుర్వాతంకు డిపిటి, ట్రిపుల్ యాంటీజెన్తో పాటు పెంటావాలెట్ కూడా నివారణ పద్ధతిగా ఉపయోగిస్తారు. పెంటావాలెట్ బ్యాక్టీరియా ద్వారా వచ్చే డిప్తీరియా, గోరింత దగ్గుతో, ధనుర్వాతంతో పాటు హెపటైటిస్ బి, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా బి వైరస్ ద్వారా వచ్చే వాటికి కూడా ఉపయోగిస్తారు. ఈ విధంగా ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి బ్యాక్టీరియా ద్వారా వస్తాయి. ఇవి వ్యాపించే విధానం ఏంటి, నివారణ పద్ధతులు ఏంటి. సింపుల్ అండి. వైరస్ ద్వారా, బ్యాక్టీరియా ద్వారా వచ్చేటి కాతో స్టార్ట్ అవుతాయి. క్షయ, కలరా టైఫాయిడ్, గోరింత దగ్గు, ధనుర్వాతం, డిప్తీరియా. గోరింత దగ్గు, ధనుర్వాతం, డిప్తీరియా ఈ 3 కలిపి ఒకటండి. కలరా టైఫాయిడ్ ఈ 2 కలిపి ఒకటండి. క్షయ ఒకటి. ఇంతే. బ్యాక్టీరియాలు వచ్చిన 3 సందర్భాలను వచ్చాయండి.